నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు కడవెండి వేణుగోపాల్, సామాజికవేత్త, పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత అని బిరుదు ఇవ్వడం కూడా జరిగింది. గత 8 సంవత్సరాల నుండి పర్యావరణం బాగుంటే సమస్తం బాగుంటుందని, పర్యావరణాన్ని కాపాడటం కోసం అకుంఠిత దీక్షతో నా వంతు కృషి నేను చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడద్దనేది నా యొక్క ఉద్దేశం. దానివల్ల పర్యావరణం చాలా రకాలుగా ఇబ్బంది జరుగుతుంది. పంచభూతాలు కూడా పాడైపోతున్నాయి. భావితరాలకి చాలా ఇబ్బంది జరుగుతుంది. క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి, మానసిక రుగ్మతలు వస్తున్నాయి, ఎన్నో రకాల శారీరక సమస్యలు, అనారోగ్యాలు వస్తున్నాయని డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్తున్నా కూడా, ప్రభుత్వాలని అభ్యర్థిస్తున్నా, అధికారులని తెలియచేస్తున్నా కూడా ప్రజల్లో చైతన్యం కొంత వస్తుంది. అసలు మూలానికి వెళ్ళి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నివారించాలి అనేది నా ప్రధాన ఆకాంక్షగా 2019లో నాకు బిరుదు ఇచ్చినప్పుడు రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి గారికి స్వయంగా కూడా చెప్పడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు బంద్ చేయాలని చెప్పి తరచుగా కూడా అదే విధంగా నా ప్రయాణం జరుగుతూ ఉంది. నా జీవిత లక్ష్యమే ఇది, పర్యావరణ హితమే నా జీవిత లక్ష్యం. దాంట్లో భాగంగా 2019లో నా కుమార్తె వివాహము పర్యావరణ హితముగానే చేయడం జరిగింది. మరియు ఇప్పుడు మా కుమారుడి వివాహము, శ్రీచక్రధర్ హాసికల వివాహము హైదరాబాద్లో జరిగింది. ఈ వివాహానికి సంబంధించినటువంటి 9 ఫంక్షన్లు చేయడం జరిగిందండి. 9 ఫంక్షన్లు కూడా రిసెప్షను, పెళ్లి, ఉపనయనము తదితర కార్యక్రమాలన్నీ ఉంటాయి. అన్నిట్లో కూడా ఎక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా వచ్చిన వాళ్ళందరికీ మొక్కలు ఇవ్వడం, 1500 మందికి జూట్ బ్యాగులు ఇవ్వడం తదితర కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరినీ కూడా వాట్సాప్ ద్వారానే ఆహ్వానించాను. స్వయంగా నేను పోలేకపోయాను. చాలామందికి ఆహ్వానం అందలేదని కొంతమంది బాధపడ్డారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా మర్యాదగా చక్కగా పర్యావరణ హితంగా చేయటమే కాకుండా పచ్చదనంగా అన్ని డెకరేషన్ ఏదైతే ఉన్నదో అన్నీ కూడా పూలతోటి, మొక్కలతోటి అలంకరించి, తరువాత వరి కంకులు, మొక్కజొన్న కంకులు ఇవన్నీ కూడా పెట్టి చక్కగా చేయడం జరిగింది. మరి ఈ ఆహ్వానాలు ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి అందరికీ కూడా నేను పంపించడం జరిగింది. స్వయంగా పంపిస్తే వారు నాను ఈ 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి వల్ల కానివ్వండి, మరి వాట్సాప్ల వల్ల కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి మాకు సహకరించి పేపర్లు కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, వారికి అన్ని కడవెండి వేణుగోపాల్ అంటే యూట్యూబ్లో చూసినా, ఎందులో చూసినా మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే పనులన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి. దృష్టిలో ఉండి మన ఆహ్వానాన్ని వారు స్వీకరించి ఆహ్వానం పుట్టినట్టు మాకు తెలియచేసి దాని మీద పర్యవేక్షణ కూడా పెట్టారు. ఈయన మనని ఎన్నో లెటర్లు పెడుతున్నాడు, ఎంతోమంది మన కోర్టులో కూడా వేశాడు, ఎక్కడన్నా దొరుకుతానేమోనని వారు కూడా పర్యవేక్షణ పెట్టి ప్లాస్టిక్ ఏమైనా వాడుతున్నారేమోనని నిఘా కూడా చూశారు. ఎక్కడా వాడలేదు అని వారికి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో మాకు అన్ని కూడా అభినందనలు తెలియచేసి సంతోషాన్ని వ్యక్తపరిచి, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా తయారు కావాలి అనేది వారు అభినందించి ఇంటికి స్వయంగా కూడా లెటర్లు పంపించడం జరిగింది. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అన్ని లెటర్లు రావడం జరిగిందండి. అభినందించారు. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మన అభ్యర్థనని మనం ఏం కోరుకుంటున్నామో వారి దృష్టిలో ఉన్నది. ఒకరోజు వెనుక ముందు అయినా ప్లాస్టిక్ నివారించబడుతుంది, పర్యావరణం బాగుంటుంది అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. మరొక్కసారి మీ అందరి ద్వారా సమాజానికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఫంక్షన్లు చేసుకోవటం అంటే విచ్చలవిడిగా బఫే ప్లేట్లు పెట్టేసి, ప్లాస్టిక్ గ్లాసులు పెట్టి, ప్లాస్టిక్ సీసాలు ఇచ్చి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అదంతా కూడా పర్యావరణానికి నష్టం కలుగుతూ ఉంది.
అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా భావితరాల కోసం మనం చేసే పని వల్ల ఎవరికి నష్టం కానీ కష్టం కానీ కలగకుండా మన జీవన విధానం ఉంటే బాగుంటుందని నా ఆకాంక్ష. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కానివ్వండి, మేము మా అన్నదమ్ములం కానివ్వండి, మా బంధువర్గం కానివ్వండి, మేము ఇదే విధంగా జీవిస్తూ ఉన్నాము. ఇదే మా ఆస్తి, ఇదే మా యొక్క సంపద. అదే అలవరుచుకుంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మరి ఈ అభినందనలన్నీ కూడా మాకు ఆశీర్వాదాలే. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆహ్వానితులందరూ కూడా చాలా చక్కగా చేశారు, చాలా బాగా చేశారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. ఖర్చులు ఎన్నో పెడుతుంటాం కానీ ఈ విధంగా మేము చేయలేకపోయాము, చాలా చక్కగా చేశారని చెప్పారు. ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్ చాలు అన్న విధంగా ఉన్నాయి. శ్రీనివాస కళ్యాణం కూడా జరిగిందండి ఇంటి వద్ద. ఒక 400 మంది భోజనాలు పర్యావరణ హితంగా చేయటమే కాకుండా అద్భుతంగా శ్రీనివాస కళ్యాణం జరిగింది. స్వర్ణగిరి దేవస్థానం వారు అక్కడి నుంచే మూర్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ చాలా వైభవంగా జరిపారు శ్రీనివాస కళ్యాణం. పలు విధాల కార్యక్రమాలు వివాహ సందర్భంగా జరగటమే నా కుమారుడికి కోడలికి ఆశీర్వాదం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు, అందరి ఆశీర్వాదం లభించింది. మరి ఇప్పుడు వారు నూతన దంపతులు తిరుపతికి ఇటు కాగానే కార్యక్రమం దర్శన నిమిత్తం స్వామివారి దగ్గరికి వెళ్ళారు. ఈ విషయాలన్నీ మీతో తెలియజేసుకొని సమాజానికి తెలియచేయాలని ఈరోజు రావడం జరిగింది. అలాగే మీ అందరికీ కూడా జూట్ బ్యాగులు తీసుకొచ్చాను. జూట్ బ్యాగులు తీసుకోవాలి, ఇంకేమైనా ఇవ్వాల్సింది ఉంటే కూడా ఇస్తాను. మనందరం కూడా భగవంతుడి జన్మనిచ్చినందుకు పర్యావరణ హితమే జీవిత లక్ష్యంగా జీవించాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్ష్యం పెట్టుకుంటారు, ఆ లక్ష్యం లక్ష్యాలు పెట్టుకుంటారు. పర్యావరణ హితంగా లక్ష్యంగా పెట్టుకుంటే జీవించుకుంటే మనకి ఏం కావాలో, మన కుటుంబానికి ఏం కావాలో అది ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, పర్యావరణ హితమే మన జీవిత లక్ష్యంగా ఉండాలి. ధన్యవాదములు. అడవండి వేణుగోపాల్ గారితో నాకు గత 30 సంవత్సరాలుగా పరిచయం ఉంది. వారి గ్రామం పాతలింగాల గ్రామం నుంచి కూడా అక్కడికి ప్రయాణం చేస్తున్నాము. వారు ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటారు, భావితరాలకు మనం ఎకో ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలి, బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయాలని తపనతో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ని వాడకూడదు, ప్లాస్టిక్ బాటిల్ కూడా వాడకూడదు. కనీసం దక్కవుతున్నా కూడా ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చినా కూడా ఆయన తాగడానికి ఒప్పుకునేవారు కాదు. సో ఆ పరంగా ఆయన వస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. నేను ఈ వివాహ కార్యక్రమాల్లో నేను ఫస్ట్ నుంచి కూడా పాల్గొనడం జరిగింది. ఆయన ఆరోగ్యరీత్యా నాకు ఆ కార్యక్రమాలను కూడా అప్పచెప్పడం జరిగింది. దగ్గర 9 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో కూడా ప్లాస్టిక్ వాడద్దని నాకు ముందే గట్టిగా చెప్పారు. ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా కూడా ఒప్పుకునేది లేదు, సహించేది లేదని స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. సో మనం చేసిన ఫ్లెక్సీలో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడలేదండి. మొత్తం కూడా క్లాత్ బ్యానర్స్ వాడటం జరిగింది. ప్రతి కార్యక్రమానికి కూడా బ్యానర్లు వాడాము, అది కూడా క్లాత్ బ్యానర్స్ వాడటం జరిగింది. అక్కడ పెళ్లి కూతురు వాళ్ళు కూడా గట్టిగా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడద్దు మీరని పెళ్లిలో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు కూడా ఫాలో అవ్వడం జరిగింది. అక్కడికి పెద్ద మహామహులు వచ్చారు, వాళ్ళు కూడా చాలా చక్కగా మెచ్చుకున్నారు. 2019లో వారి కూతురు వివాహం కూడా జరిగింది. అక్కడ కూడా పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అంటే అనుకోవచ్చు ఏంటి అని ఎట్లా చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ ఆయన తపన వేరే, ఆయన బాధ్యత వేరే. చేస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు వాళ్ళు కూడా చక్కగా సహకరించారు, పార్టిసిపేట్ చేశారు. సో నిన్న కార్యక్రమాల్లో కూడా జడ్జి గారు వచ్చారు, డిఎల్ఎస్ఎన్ సెక్రటరీ గారు వచ్చారు. ఆయన కూడా చెప్పారు చాలా కార్యక్రమాలు చాలా పిల్లలకి వెళ్ళాము, కానీ ఎక్కడ కూడా ఇంత నేను చూడలేదు, ప్లాస్టిక్ వాడకుండా ఎక్కడో చూడలేదు. అన్ని కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్లు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ నాకు ఎక్కడా కూడా కనిపించలేదు. మీకు ధన్యవాదాలు. కార్యక్రమానికి వచ్చినందుకు ఆయన అదృష్టవంతులు అని చెప్పడం జరిగింది. మన మిస్సెస్ని కూడా తీసుకురాకపోయినందుకు ఆయన కొంచెం ఫీల్ అయ్యారు. అలాగే వనజీవి రామయ్య గారు కూడా వచ్చారు నిన్న. అందరూ మహామహులు వచ్చారు, చాలామంది మెచ్చుకోవడం జరిగింది. నేను కూడా ఇంత ఖర్చు పెడుతున్నారని నేను ఫీల్ అయ్యాను. ప్లాస్టిక్ పెట్టుకుంటే చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది, లక్షల్లో ఖర్చు అయిపోయింది ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు నిర్వహించడానికి. సో చాలా చక్కగా కార్యక్రమాలు జరిగినాయి. మీ అందరి సహకారంతో ఈ విధంగా ముందుకు సాగుతూ పోదాము. మీరు కూడా ఒక చేయూతను అందించాలి సమాజానికి. ధన్యవాదాలు. 5 ఉత్తరాలు ఉంటాయి సార్.
నేను ఇద్దరు ముఖ్యమంత్రులు, మిజోరాం ముఖ్యమంత్రి గారు పంపించారు, తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి గారు పంపించారు లేఖలు. కడగంటి వేణుగోపాల్ గారు చేస్తున్నటువంటి సామాజిక సేవలను గుర్తిస్తూ మరి వారు వివాహాన్ని కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చే ఉద్దేశంతో, అంటే ప్రకృతిని భాగంగా చేయడం, ప్లాస్టిక్ నివారించబడినటువంటి ఒక థీమ్ తోటి ఈ యొక్క పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందిస్తూ వారు పంపించినటువంటి వివాహ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేస్తూ మేము రాలేకపోతున్నామని మరి ఒక సందేశాన్ని పంపించారు. మిజోరాం నుంచి మిజోరాం ముఖ్యమంత్రి గారు మరి ఒక సందేశాన్ని పంపించారు. ఆ తర్వాత గుజరాత్ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి గారు పంపించారు మరి ఒక సందేశాన్ని, పెళ్లి సందేశాన్ని. అదేవిధంగా కడగంటి వేణుగోపాల్ గారిని అభినందిస్తూ లేఖని పంపించడం జరిగింది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు, ఒడిశా గవర్నర్ గారు వారు కూడా చాలా సంతోషంగా ఈ యొక్క పెళ్లి బాగా జరగాలని, అదేవిధంగా నాగాలాండ్ గవర్నర్ గారు, ఈ ముగ్గురు గవర్నర్ పంపించారు. మరి ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యాలయం కూడా స్పందించింది. సరే మేము వాళ్ళొక మెసేజ్ పెట్టారు, పెళ్లి బాగా జరగాలని శుభాకాంక్షలు చెప్తూ మేము లెటర్ పంపించలేకపోతున్నాం కానీ పెళ్లి బాగా జరగాలని మన ప్రెసిడెంట్ మేడం గారు కోరుకుంటున్నట్టు వారు కూడా ఈమెయిల్ పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఎందుకు ఇది చెప్తున్నామంటే ఖమ్మంలో జరిగినటువంటి పెళ్లికి దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఎందుకు స్పందించారు అంటే మనం చేసినటువంటి పెళ్లిగా కాకుండా దాన్ని కూడా ఒక సమాజానికి హితంగా జరిగినటువంటి ఒక భాగంగా చేయడం అనేది ఒక కడగంటి వేణుగోపాల్ గారికి చెందింది. సో ఆయన మన ఖమ్మం వారు కావడం, ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో మన జిల్లాకి ఆయన తీసుకెళ్ళడం నిజంగా చాలా అభినందనీయం. మరి ఈ విషయంలో వాటిని అభినందిస్తూ ఇది ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండి ప్రకృతిని తమ పనుల్లో భాగస్వామ్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.